విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. విశ్వకవి ఇలా అంటారు: మిత్రమా, దీనికోసం ఎదురు చూస్తూ మాటిమాటికి తలుపులు తెరిచి బయటకు చూస్తూ ఉన్నాను, కానీ నాకేమీ కనబడటం లేదు. తుఫాను రాత్రి చీకటిలో నీ ప్రేమయాత్రలో ఏ త్రోవలో ప్రయాణం చేసి నా దగ్గరికి వస్తున్నావు? ఈ తుఫాను రాత్రి నిదేమి ఎటు చనంగ బయలుదేరితీవు సకుడా, బాధనుంది మూల్గెనాకాశమంతయు, ముదములేదు రాత్రి నిదురలేది చట, నీరాక ఎటులో చీకటిని దూరి అడవులం చేరి, నదుల తీరముల్ దాటి ముళ్ళల చేరతరమా. ప్రపంచంలోని ఈ ప్రయాణంలో అలసిపోయి వెంట తెచ్చుకున్న వనరులన్నీ ముగిసిపోయి శక్తి క్షీణించి దుస్తులు చెరిగిన స్థితిలో ఉన్న బాటసారి జీవితాన్ని వాడి రాలిన పువ్వుల స్థానంలో చీకటి మాటున మళ్లీ కొత్త మొగ్గలు వికసింపజేసే విధంగా మళ్లీ పునరుజ్జీవనం చేయమంటారు ఠాగూర్. పగలు గడిచెను విహగముల్ పాటలాపే, గాలియుందూగి సొలయుచు వ్రాలే, రేయి అడుగులేయంగ కమలముల్ ముడుచుకొనెను, నాదుమేనిపై కప్పగరాధనిసిని. జీర్ణ వస్త్రాల చిరుగుల చేలములను బలము నశించి పయనించు పాంధునకిట, శాంతినందించి అవమాన శ్రమము దృంచి, ప్రాణశక్తిని ప్రసరించి బ్రతుకు నిమ్ము. నీ మీద విశ్వాసంతో సమర్పణా భావంతో నీ పూజకు సన్నద్ధమవుతూ ఈ రాత్రి విశ్రాంతిగా నిద్రిస్తాను. అలసిన రోజుపై చీకటి ముసుగును కప్పేది నీవే కదా ప్రభు. తిరిగి ఉదయానికి కొత్త తేజాన్ని ఆ విధంగా అందిస్తావు అంటారు రవీంద్రులు. అలసిపోయితి రాతిరి అరుగుదెంచే, బ్రతుకు భారమ్ము బాధలున్ వదలి ఇంకా, నిదురవోయద నా యదన్ నిన్ను నిలిపి పూజ చేసెద, లోకాన మోదమెగయ నిదురనందించి, మేల్కొల్పు నిత్యసకుడా. మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.